అంటే పాదయాత్ర కేటీఆర్ పాదయాత్ర ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పక్కాగా చేద్దాం. కాకపోతే టైమింగ్ ఏందనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. టైం వచ్చినప్పుడు చేస్తా. కాకపోతే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం ప్రజల తరపున ప్రజల గొంతుకై, గిరిజన రైతుల గొంతుకై, పేద ప్రజల గొంతుకై ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి అనే సన్నాసిని నిలదీస్తూనే ఉంటాం, అడుగుతూనే ఉంటాం. 6 గ్యారంటీలు, 420 హామీలు, పేదల మీద చేస్తున్న దౌర్జన్యాలు, దాష్టికాల విషయంలో వెనక్కి తగ్గం. మీ అధికారం పోయి ఏడాది కూడా కాలేదు, 10 ఏళ్ళు పాలించారు. అంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది ఎలక్షన్కి రెగ్యులర్గా రావాలంటే. ఆగలేకపోతున్నారా? ఎందుకు ఇంత అంటే హై టెంపో, ఈ టెంపో వాతావరణం ఎందుకు వచ్చింది? రాజకీయ మీడియా వల్ల. మీరు తెచ్చారా? మీడియా వల్ల చేస్తున్నారా మీరు? మీడియా వల్ల, ఈ డైవర్షన్ గేమ్ల వల్ల, 24 గంటల ఛానళ్ళ వల్ల, రేవంత్ రెడ్డికి పని చేయడం చేతకాకపోవడం వల్ల వచ్చిన పరిస్థితి. అంతేగాని మీకు ఏం, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రభుత్వంలో ఉన్నవాడే సన్నాసి మాటలు మాట్లాడితే మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అంతకంటే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది, తప్పదు. కేటీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో చాలా హుందాగా, సిస్టమేటిక్గా, పద్ధతిగా మాట్లాడేవారు, పద్ధతిగా పనిచేసేవారు అని ఒక పేరుంది మీకు. ఎందుకు ఈ 11 నెలల్లో అది కొంచెం మారినట్లుగా అనిపిస్తుంది? మీరు ఏమైనా మాస్ ఇమేజ్ కోసమో, లేదంటే జనాన్ని మీరు అట్రాక్ట్ చేయడానికో ఏమైనా వాడుతున్నారా? భాష కూడా కొంచెం తేడా ఉంది. కాదు, ఎవరికైతే మేము సమాధానం చెప్పాలి, కుక్క కాటుకు చెప్పదెబ్బ అంటారు కదా, వాళ్ళకు ఈ వేరే భాష అర్థం కాదు. వాళ్ళకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే చెప్పాలి. అందుకే రేవంత్ రెడ్డి అనే సన్నాసిని సన్నాసనే అనాలి, వాడు హౌలా అయితే హౌలానే అనాలి. మరి ఏం చేయాలి నేను? ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు వేరే భాష. వాళ్ళ తెలంగాణ పితామహుడు కేసీఆర్ లాంటి వ్యక్తిని పట్టుకొని రేవంత్ రెడ్డి చేస్తున్న దూషణలు అవి బాగున్నాయా? ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ ఒక్క స్పీచ్ ఇచ్చిండా కేసీఆర్ పేరు తలుచుకోకుండా, కేసీఆర్ని బూతులు తిట్టకుండా? ఇవన్నీ ప్రజలు చూస్తలేరా? మరి మేమేం చేయాలి? మా నాయకుడిని తిడుతుంటే మేమేమనకుండా మేము మాత్రం ఋషులు, సర్వసంగ పరిత్యాగులం, చాలా మంచి వాళ్ళం అని కూర్చోవాలా? అంటే మేము ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే, మంచి చేస్తుంటే మా కాళ్ళల్లో కట్టెలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు, అందుకే తిట్టాల్సి వస్తుంది. ఎక్కడ చేశారు? మూసీ ప్రక్షాళన తప్ప అని అడుగుతున్నారు. మూసీ ప్రక్షాళన కదా ఆయన చేస్తున్నది. ఫస్ట్ చేసుకోవాల్సింది ఆయన నోరు ప్రక్షాళన. మూసీ పునరుజ్జీవం ప్రారంభించిందే మేము, 100% ఎస్టీపీలు కట్టింది మేము. రేవంత్ రెడ్డి పోయి ఇప్పుడు రిబ్బన్లు కటింగ్లు చేస్తున్నాడు. మేము కట్టిన ఇంటికి సున్నం వేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా మూసీ మీద 15 బ్రిడ్జిలు మంజూరు చేసింది మేము, 545 కోట్లతో నిర్మాణంలో ఉన్నాయి. మూసీలోకి గోదావరి నీళ్లు, కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి రావాలని క్యాబినెట్ 18 మే 2023 నాడు 1100 కోట్లతో ఆమోదం తెలిపింది మేము. వాళ్ళు నేను రేవంత్ రెడ్డిని ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఎస్టీపీలు కడితిమి, గోదావరి నీళ్లు 1100 కోట్లతో తెచ్చే వెసులుబాటు ఉంది. మరి అట్లాంటప్పుడు నువ్వు 150,000 కోట్లు ఎందుకు అవసరం నీకు పునరుజ్జీవానికి? మూసీలో స్వచ్ఛమైన నీరు రావడమే కదా పునరుజ్జీవం. అట్లాంటప్పుడు ఎందుకు అనవసరపు ఖర్చు అని అడుగుతున్నాం. అంటే దీనికి వెనకాల ఒకటే కనబడతా ఉంది మాకు, 150,000 కోట్లు అని ముఖ్యమంత్రి డిపిఆర్ లేకుండా చెప్తున్నాడంటే, డిపిఆర్ లేకుండానే ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించిందంటే దీని వెనకాల ఎజెండా స్పష్టం. మూసీ మే లూటో, ఢిల్లీ మీద బాటో.